హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఏపీ కానిస్టేబుల్ ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, వీళ్ళకైతే చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో మనకి వచ్చిన కామెంట్స్లో అయితే నేను బేస్ చేసుకుని అయితే ఇప్పుడైతే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అలాగే మనం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మన ఏపీలో వాళ్ళు ఉన్న వాళ్ళకి సంబంధించిన అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకు అయితే ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఉంటేనే అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం అయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. మనం ఫస్ట్ అయితే ఒకసారి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే చూసుకుందాం. మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సివిల్ మెన్ అండ్ ఉమెన్కి కలిపి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3580 పోస్టులు అయితే ఉన్నాయి. అలా ఇక్కడ ఏపీఎస్పీకి చూసుకున్నట్టయితే 2520 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం టోటల్గా చూసుకున్నట్టయితే 6100 పోస్టులతో అయితే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం ఈ ఏపీఎస్పీకి సంబంధించిన పోస్టులు అయితే ఇవైతే ఓన్లీ మెన్కి సంబంధించే, ఇవైతే ఉమెన్కి అయితే ఎలాంటి పోస్టులు అయితే దీంట్లో లేవు ఏపీఎస్పీకి సంబంధించి. ఇక్కడ మనకు ఉన్న పోస్టులు అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ 3580 పోస్టులు మాత్రమే. ఇది కూడా మెన్ అండ్ ఉమెన్కి కలిపి అయితే ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ మనం అయితే ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కూడా మనం అయితే ఇక్కడ చూసుకుందాం ఒకసారి. మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్లో చూసుకున్నట్టయితే శ్రీకాకుళం నుంచి అయితే వాళ్ళైతే 100 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం విజయనగరం నుంచి చూసుకున్నట్టయితే 134 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం థర్డ్ పాయింట్లో చూసుకున్నట్టయితే విశాఖపట్నం సిటీ నుంచి వెళ్ళి వాళ్ళకి 187 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఫోర్త్ పాయింట్లో చూసుకున్నట్టయితే విశాఖపట్నం రూరల్ నుంచి వెళ్ళి 159 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఫిఫ్త్ పాయింట్లో చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళి 298 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ దాంట్లో కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ఫిఫ్త్ పాయింట్లో చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి నుంచి అయితే వాళ్ళైతే 298 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం మళ్ళీ రాజమండ్రి నుంచి చూసుకున్నట్టయితే సిక్స్త్ పాయింట్లో వీళ్ళకైతే కేవలం 83 పోస్టులు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. 83 పోస్టులు అంటే వీళ్ళకైతే కట్ ఆఫ్ అయితే కొంచెం హైలో ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రాజమండ్రిలో కొంచెం కట్ ఆఫ్ వచ్చేసి హైలో ఉంటుంది. ఇక మనం సెవెంత్ పాయింట్లో చూసుకున్నట్టయితే వెస్ట్ గోదావరిని చూసుకున్నట్టయితే వాళ్ళకైతే 204 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అంటే వీళ్ళకి కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడైతే పోస్టులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళకైతే కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ వెస్ట్ గోదావరిని చూసుకున్నట్టయితే 204 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అలా ఇక్కడ ఎయిత్ పాయింట్లో చూసుకున్నట్టయితే కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు 150 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నైన్త్ పాయింట్లో చూసుకున్నట్టయితే విజయవాడ సిటీ నుంచి వెళ్ళి వాళ్ళు 250 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరైతే విజయవాడ సిటీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకైతే కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ 10th పాయింట్లో చూసుకున్నట్టయితే గుంటూరు రూరల్ నుంచి చూసుకున్నట్టయితే వీళ్ళకైతే అత్యధికంగా పోస్టులు అయితే ఈ డిస్టిక్లో వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా 300 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఈ గుంటూరు రూరల్ వాళ్ళు ఉంటారో మీకైతే కట్ ఆఫ్ అయితే చాలా తక్కువగానే ఉంటుంది. కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్తో చూసుకుంటే మీకైతే కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం 11th పాయింట్లో చూసుకున్నట్టయితే గుంటూరు అర్బన్ నుంచి చూసుకున్నట్టయితే మీకైతే కేవలం 80 పోస్టులు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఈ డిస్టిక్ వాళ్ళు ఉంటారో మీరు మాత్రం మీకైతే కట్ ఆఫ్ అయితే కొంచెం హైగా ఉంటుంది. ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉన్నారో మీరైతే ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఎంత కట్ ఆఫ్ ఉండబోతుందో అయితే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ మనం 12th పాయింట్లో చూసుకున్నట్టయితే ప్రకాశం డిస్టిక్ నుంచి చూసుకున్నట్టయితే వీళ్ళైతే 205 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికైతే కట్ ఆఫ్ ప్రకాశం డిస్టిక్ సంబంధించి చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ అయితే కొంచెం నార్మల్గానే ఉంటుంది, మరి హైలో అయితే ఉండదు. అదే 100 లోపే మీకు కట్ ఆఫ్ అయితే ఉంటుంది. కట్ ఆఫ్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక మనం 13th పాయింట్లో చూసుకున్నట్టయితే నెల్లూరుకు సంబంధించి వాళ్ళైతే 160 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం 14th పాయింట్లో చూసుకున్నట్టయితే కర్నూలు నుంచి 285 పోస్టులు. కర్నూలు వాళ్ళకు కూడా కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలా ఇక్కడ మనం 15th పాయింట్లో చూసుకున్నట్టయితే డిస్టిక్ కడప నుంచి చూసుకున్నట్టయితే 325 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఆ డిస్టిక్కి సంబంధించి చూసుకున్నట్టయితే కడప డిస్టిక్లో ఎక్కువ పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే కడప డిస్టిక్ వాళ్ళు ఉంటారో మీకైతే కట్ ఆఫ్ అయితే ఎక్కువగా తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే అనంతపూర్ డిస్టిక్ నుంచి చూసుకున్నట్టయితే మీకైతే 310 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు కూడా ఎక్కువగా కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. ఎవరైతే అనంతపూర్ మరియు కడప డిస్టిక్స్ వాళ్ళు ఉన్నారో మీకైతే ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండదు, మీకైతే తక్కువ కట్ ఆఫే ఉంటుంది. ఇక మనం 7th పాయింట్లో చిత్తూరు నుంచి చూసుకున్నట్టయితే 240 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకు సంబంధించి మీకైతే కట్ ఆఫ్ అయితే కొంచెం నార్మల్గానే ఉంటుంది, ఎవరైతే చిత్తూరు డిస్టిక్ సంబంధించి వాళ్ళు ఉన్నారో. ఇక మనం 18th పాయింట్ చూసుకున్నట్టయితే తిరుపతి అర్బన్ నుంచి చూసుకున్నట్టయితే 110 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు టోటల్గా అన్ని డిస్టిక్స్ కలిపి వాళ్ళైతే మీకైతే 3580 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది.
సో మీకు టోటల్గా చూసుకున్నట్టయితే సివిల్ మెన్ అండ్ ఉమెన్ చూసుకున్నట్టయితే మీకైతే 3580 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మీ అందరికీ ప్రతి ఒక్కరికి అయితే తెలుసు ఈ సివిల్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అందుకే నేను ఇంతకుముందు అయితే మీకైతే డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని పోస్టులు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు కట్ ఆఫ్ గురించి అయితే చూద్దాం. ఉమెన్ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే చాలామంది అయితే మనకైతే మెసేజ్ చేయడం అయితే జరిగింది. ఏదైతే మనం ఏపీఎస్పీ కానిస్టేబుల్ జాబ్ గురించి మనం వీడియో తీసాం కదా దాని గురించి. ఇక్కడ వాళ్ళైతే మనకైతే తెలిసిన విషయం ఏంటంటే చాలామందికి 70-80 మార్క్స్ రావడం అయితే జరిగింది. సో మీకైతే కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. చాలామంది అయితే మెసేజ్ చేశారు, అది కూడా 80 లోపే చాలామంది అయితే మనకైతే మెసేజ్ చేశారు. మాకు జాబ్ వస్తుందా, మాకైతే 78 మార్క్స్ వచ్చాయి, అలాగే 80 మార్క్స్ వచ్చాయి, 70 మార్క్స్ వచ్చాయని చాలామంది అయితే మనకైతే మెసేజ్ చేయడం అయితే జరిగింది. సో మనమైతే అన్ని యావరేజ్గా చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి చూసుకుంటే 80 లోపు మార్క్స్ అయితే రావడం జరిగింది. సో మీకైతే కాంపిటీషన్ వచ్చేసి ఎవరికైతే 70-80 మార్క్స్ లోపు ఉంటాయో మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సేఫ్ జోన్లో ఎవరు ఉన్నారు అది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన వీడియో అయితే లైక్ చేయండి. ఇక్కడ మనం ఉమెన్ కానిస్టేబుల్కి సంబంధించి ఎవరికైతే 90+ మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. మీకైతే 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే మీకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది మీ ఏ కేటగిరీ అయినా మీ ఏ డిస్ట్రిక్ట్ అయినా మీకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదైతే మన అనలైజ్ ప్రకారం అయితే మనకైతే తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి అయితే చూసుకున్నట్టయితే ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 90 లోపే మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే మీకు చూసినట్టయితే ఎటువంటి గ్రౌండ్ మార్క్స్ అయితే మీకైతే యాడ్ చేయరు. ఇది మన సివిల్ కానిస్టేబుల్ సంబంధించి చూసుకున్నట్టయితే. సో ప్రతి ఒక్కరికి ఎవరైతే మీకు మెయిన్స్లో డైరెక్ట్గా స్కోర్ వచ్చేసి 90+ మార్క్స్ వచ్చాయో మీ అందరికీ ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే ఇంకా 80 మార్క్స్ వచ్చిన వాళ్ళది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఎవరికైతే ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 80+ మార్క్స్ వచ్చాయో మీకు కూడా జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. సో మనకు మెసేజ్ చేసిన వాళ్ళందరూ 70-80 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే మనకైతే మెసేజ్ చేయడం అయితే జరిగింది. సో కాంపిటీషన్ వచ్చేసి ఈ మధ్యలోనే ఉండే అవకాశం అయితే ఉంది. ఎవరికైతే 80+ మార్క్స్ వచ్చాయో మీకు కూడా జాబ్ రావడానికి అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే 80+ మార్క్స్ వచ్చాయో మీరైతే జాబ్ వస్తుందని మీరైతే హోప్ అయితే పెట్టుకోండి. మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే ఆల్ ది బెస్ట్. మీ అందరికైతే జాబ్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు సేఫ్ స్కోర్ అని చెప్పాను కదా, మీరైతే ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీకైతే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఇక మనం 80+ మార్క్స్ వాళ్ళ గురించి కూడా చెప్పుకున్నాం కదా, మీకైతే 90% అయితే మీకైతే జాబ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు అయితే ధైర్యంగా ఉండండి. మీకైతే రిజల్ట్స్ అయితే వచ్చేలాగా వెయిట్ చేయండి. అలాగే ఇక్కడ మనకు చాలామంది అడిగే విషయం ఏంటంటే మనకు ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, మనకి ఇక్కడ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే మనకైతే కామెంట్స్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు నేనైతే మీకైతే క్లారిటీ ఇస్తాను. మనకు వచ్చేసి ఇక్కడ ఆగస్టు ఫస్ట్ వీక్లో అయితే మీకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి. మీకైతే మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళైతే ఖచ్చితంగా ఆగస్టులో అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఒకవేళ ఫస్ట్ వీక్లో రాకపోతే ఆ మంత్లో ఆగస్టు మంత్లో అయితే మీకైతే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారు. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.